ఎంతన్నా తుడుచుకుపోయే నైజం. హాయ్ ఫ్రెండ్స్, దియో గారు వచ్చినాము దర్శనం చేసుకొని. మా రాజశేట్ అయితే వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఇది ఎందుకంటే ఇది కొనాకుంటుంది కాబట్టి ఇక్కడ రావాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకున్నాం కాబట్టి వచ్చినాము. అన్ని జ్యోతిర్లింగాలు ఏంటంటే అక్కడ ఒక్కటే సైడ్ ఉంటాయి. ఇది ఒక్కటి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఏంటంటే ఒక సైడ్కి ఉంటుంది కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాము. సో వీలున్నంత వరకు ఫస్ట్ ఇది ఒకటి ఎవరైనా సరే దర్శనం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను. ధన్యవాదాలు. పంకలు ఎట్లా ఉప్పుకుంటారు చూడండి. పైన ఫ్యాన్లు ఉన్నాగా కూడా ఇంత పాజిటివ్లు అయిపోయారు మా వాళ్ళు అందరూ. మా పెద్ద పాజిటివ్ ఇదే చిన్న బొంబం పోలే చెప్పరా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్యాన్లు నడుస్తున్నా కానీ చెమటలు పడుతున్నాయి. బాంగరం 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 జుట్టు. రాంగ్ టైం ఇది మనం వచ్చింది. ఈ టైంలో రావద్దు అసలు. ఇదంతా అక్లిమటైజ్ కానీ టైం పడుతున్నది చాలా. ఇది తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎంతన్నా తుడుచుకుపోయే నైజం. ఎంతన్నా తుడుచుకుపోయే నైజం. బాబు అయితే మస్తు ఇబ్బంది పడుతుండు. విఐపి కార్డు 300 స్పెషల్ దర్శనం. ఇదైతే తీసుకొని పోవాలి జల్దీ దర్శనం కావాలంటే. సోఫా మే పబ్లిక్ అయితే చాలా పబ్లిక్. మినిమం ఇప్పుడు 300 టికెట్ తీసుకొని పోతే కూడా మినిమం 2 నుండి 3 గంటలు టైం పడుతుందంట. ఇక్కడ జ్యోతిర్లింగం కాబట్టి స్పెషల్. ఈ జ్యోతిర్లింగం గురించి 500 కిలోమీటర్స్ జర్నీ చేసి స్పెషల్గా ఇక్కడ వచ్చినాము. మళ్ళీ ఇంకా రాము ఎప్పుడు ఈ కోనాకి. ఇది బీఆర్ దాటిన తర్వాత ఉంది ఇది. మేము చాలా జ్యోతిర్లింగాలకి వెళ్ళాం కానీ ఈడ మాత్రం చాలా మాకు అంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు. సెకండరీ ఇది ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఓకే, ఏదేమైనా మేము దర్శనం చేసుకొని తీరుతాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో శివాయ. సెలబ్రిటీ మోడల్ లక్క ఇక్కడ ఉన్నది. మోడల్ ఈమె అయితే మోడల్ అక్క ఈమె సెకండ్ మోడల్. ఇక్కడ బాయ్ ఉంది. వీళ్ళంతా బాయ్ మీద కూర్చున్నారు. బాయ్ లోపల ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. బాయ్ లోపల దాంట్లో పూల వాడు ఉన్నాయి కానీ ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. అంతా అందరు నిలబడితే ఇక్కడ మా బాబాయ్ ఒకడు కూర్చున్నాడు. చెప్తున్నా అని చెప్పి లేస్తున్నాడు. అందరు నిలబడ్డాడు. అన్నందుకు లేచిండు. ఇప్పుడు నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఓం నమో శివాయ. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. శంభో శంకర. శంభో శంకర. హర హర మహాదేవ్.
కోతి పెద్ద కోతి. చేంజ్ చేస్తారా? గాయస్ వెళ్తుంటే వస్తూనే ఉంది ఇంకా తువ్వ, ఎక్కడికి వదులుతలేదు ఇది. ఇంకెంత దూరం ఉందో ఏందో అర్థమైతలేదు. ఇంకా పోతూనే ఉన్నాం, తిరుక్కుంటా పోతూనే ఉన్నాం. ఈ ఇళ్ళ మీదకి వెళ్ళి బ్రిడ్జ్లు వేసుకొని తీసుకొని పోతూనే ఉన్నారు. ఇగో ఇంకా చాలా ఉన్నది, పోతుంటే తిరుగుతూనే ఉన్నది. ఇది లైన్ ఎప్పటిదాకా తిప్పుతారో ఏందో అమ్మా. ఇప్పుడే దర్శనం అయితే అయింది, కానీ మొత్తం హాలత్ బేహాలత్ అయిపోయింది. మొత్తం చూడవచ్చు మీరు, బట్టలు ఇట్టలు ఎట్లా అయిపోయినాయి. మొత్తం చాలా దొబ్బుడు లోపల, చాలా దారుణంగా ఉంది ఇక్కడ దర్శనం అయితే. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది, కొట్టుకుంటారు లోపల. దారుణంగా ఉంది ఇక్కడ కూడా, మళ్ళీ అదే పరిస్థితి. ఓం నమ శివాయ. ఇవాళ దియోగర్లోని బైద్యనాథ్ టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్ అందరం. జ్యోతిర్లింగం దర్శనం కూడా జరిగింది. అందరూ చాలా చాలా సుదీర్ఘమైన లైన్, 3-4 గంటల లైన్లో లేడైన తర్వాత దర్శనం జరిగింది. చాలా రష్ ఉంది లోపల. విధంగా దర్శనం చాలా స్పర్శ దర్శనం మంచిగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది శక్తిపీఠం అమ్మవారి పార్వతీమాత దుర్గామాత అంటారు ఇలా లోపట. ఇక్కడ జ్యోతిర్లింగము లోపట 4-5 గంటలు లైన్లు ఇరికినాక వచ్చి అందరు అలిసిపోయారని 2 టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చి వస్తున్నారు ఫ్రెండ్స్. అందరు చాలా అలిసిపోయారు, ఫ్యాన్లు కొనుక్కున్నారు. అసలుకి చెమటతో స్నానం అవుతుంది రోజు అని చెప్పేసి అలా విస్తరణ కాళ్ళు కొనుక్కున్నారు. కార్ పోనీయు చూసి రాలున్నాయి కార్. రాళ్ళకి ఎందుకు పోతుంది కారు? బస్సు కాడికి పోవాలి. బస్సు చెత్తలోకి ఎందుకు పోతుంది కారు?